హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆదికేశవ రమ్య వేసుకొని లేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ బుజ్జి వాళ్ళ ఫ్రెండ్ మల్లిక దగ్గరికి వచ్చి అసలు వాడు మీ అన్నయ్యే కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నీకు ఫ్రెండ్ మాత్రమే, వాడు మీ అన్నయ్యే కాదు, ఆ విషయం నీకు తెలుసా? వాళ్ళని తల్లిదండ్రులే కాదు, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆదికేశవ రమ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం నాకేమీ పట్టనట్లు ఒక పట్టు పక్కన ఉంటుంది. ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి, అవును మల్లికానికి ఈ విషయం తెలుసా? వాళ్ళు మీ తల్లిదండ్రులు కాదు, నీ కన్న తల్లిదండ్రులు మాత్రం కానే కాదు, వాళ్ళు నిన్ను పెంచుకుంటున్నారు అంతే అని చెప్పేసి అక్కడున్న మల్లికనైతే రెచ్చగొడుతూ ఉంటుంది. అది చూసిన ఆదికేశవ మాత్రం చాలా కోపంగా మైత్రి వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం మౌనంగా అలా మల్లికను చూస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ మాత్రం చాలా కోపం, ఏంటి వీళ్ళందరూ ఇప్పుడు ఇలా రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన భానుమతి మాత్రం నాకు కావాల్సింది ఇదే కదా, ఇప్పుడు ఏం జరగబోతుందో నేను చూడాలి అని చెప్పేసి దొంగచాటున ఉండి అక్కడ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆదికేశవ్ మాత్రం ఏం మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్పేసి అందరినీ కసురుతూ ఉంటాడు.